అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేయాలో చూద్దాము. ముందుగా స్ట్రెచ్ బటన్ని క్లిక్ చేసి ఫిషర్ మ్యాన్ వరల్డ్ విలేజ్ వర్క్ మీకు చూపిస్తున్నాను కదా, పై విధంగా అలా టైప్ చేయండి. చూసారు కదా, మన ఛానల్ అనేది ఓపెన్ అయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అంటే నోటిఫికేషన్ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది అన్నమాట మన వీడియోస్ అప్లోడ్ చేస్తే. ఇప్పుడు మీరు చూస్తుంది పెద్ద గెంజం. మేమైతే దేశనం కదా అంటాము, మరియు కోడూరు వారి పాలెం అని కూడా అంటాము. చూసారు కదా స్టార్టింగ్లో వ్యూ ఎలా ఉందో. మా అమ్మ అయితే కడవెత్తుకొని పోతుంది, మరి నీళ్ళకి తెచ్చుకోవాలి కదా, మరి నీళ్ళు అవసరం కదా. ఇది మా ఫస్ట్ బజార్. మా అమ్మలు వీళ్ళందరూ ముచ్చట్లు పెట్టుకున్నారు బాగా. అందరూ విచిత్రంగా చూస్తున్నారు మమ్మల్ని. చూసారు కదా అక్కడ పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారో. పిల్లలు వచ్చినప్పుడల్లా స్లో చేయాలి, లేకపోతే వాళ్ళు సడన్గా ముందుకు వచ్చేస్తారు, వెనకెళ్తారో కూడా తెలియదు కాబట్టి. ఇక్కడ చూడండి రోడ్ లేకపోయినా ముందుకెళ్ళాలి. ఈ కోళ్ళు ఒకటి అడ్డంగా, మరి ముందుకెళ్దాము. మా పిల్లలు చూడండి ఆడుకొని బాటిల్స్. అయ్యో పాప, మేమేం చేసాం, కర్రీస్ రేసింది మొత్తానికి రోడ్డు మధ్యలో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మా పోలేరమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్. అక్కడ సండే సండే పూజలు కూడా చేస్తాం మేము తల్లికి. ఈ పాప ఏదో జెండా ఊపుతున్నట్టు ఊపుతుంది. మా వాళ్ళతో అట్లా ఉంటుంది మరి. మా అమ్మలు అయితే మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నారు, మరి ఎవరు వచ్చినా తగ్గేదేలే అన్నట్టు. చూడండి ఎంత డిఫరెంట్గా చూస్తున్నారో మమ్మల్ని. అక్కడ చూసారు కదా సీతలమ్మ తల్లి టెంపుల్. ఇటువైపు చూసారు కదా మా వాళ్ళందరూ వాలీబాల్ ఆడుతున్నారు. మా బుజ్జిగాడు సైకిల్ బాగా తొక్కేస్తున్నాడు ముందుకు, మరి ముందుకెళ్దాము. చూసారు కదా అక్కడ బస్సు. అంటే మా విలేజెస్కి పల్లెటూరు అయినా సరే మా ఊరికి రావాలంటే గెంజం అంటే ఉప్పుగుంటూరు నుంచి రావచ్చు. మాకు ఆర్టీసీ బస్సు కూడా సౌకర్యం ఉంది కాబట్టి మీరు రావాలనుకుంటే మా ఊరికి వచ్చేయచ్చు, ఏ ఇబ్బంది ఉండదు మీకైతే. మా అయ్యలందరూ మమ్మల్ని విచిత్రంగా చూస్తున్నారు. మా వాళ్ళు అక్కడ చూడండి ముచ్చట్లు ఎలా, అసలు బైక్ పైన ఎంత స్టైల్గా కూర్చున్నారు. ఇప్పుడు చూసింది మీరు, ఇందాక చూసింది రామాలయం గుడి మాది. చూడండి బస్సు అయితే మనకి అడ్డంగా వచ్చింది. మా అమ్మ కూడా స్లో అయిపోయింది, మేము స్లో అయిపోయాము. చూడండి మా అమ్మ వాళ్ళందరూ ఎలా డిఫరెంట్గా చూస్తున్నారు మమ్మల్ని. అయితే ఏదో చేసేస్తున్నారు వీళ్ళు వీడియో తీస్తా అని. చూడండి బబుల్స్ కూడా బయట పెట్టేసి ఉన్నారు. కొంతమంది ఏమో కాలినడకన వెళ్ళి వాటర్ తెచ్చుకుంటారు, కొంతమంది ఏంటంటే ఆటో కోసం వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు మనం వ్యూ పాయింట్కి వెళ్ళిపోదాం. చూసారు కదా చుట్టూ పల్లెటూరు వాతావరణం ఉన్నట్టుంది కదా. మా పల్లెటూరులో మరి అట్లా ఉంటుంది, మరి చాలా బాగుంది కదా. ఇంకా నడుచుకొని వెళ్తే ఇంకా బాగుంటుంది అసలు. ఎందుకంటే ఈ టైంలో ఈ చల్లటి గాలి నడుస్తూ వెళ్తే ఎంత బాగుంటుంది తెలుసా. ఆరోగ్యానికి ఆరోగ్యం. అసలు మైండ్లో ఏ డిప్రెషన్స్ ఏం ఉండవు. మా వాళ్ళు చూడని చెప్పానో లేదో నడుచుకొని పోతున్నారు వాళ్ళైతే. ఇక్కడ మీరు చూసారు కదా ట్రాక్టర్స్ చాలానే ఉన్నాయి, ఎందుకంటే మేము అగ్రికల్చరింగ్ చేస్తాము మరియు ఫిషింగ్ కూడా చేస్తాము. సో ఏది తక్కువ కాదు, రెండు ఈక్వలే మాకు. ఇక్కడ చూడండి థర్మాకోల్ షీట్స్, అవి ఐసెస్ వేసి చేపలు వేసి పెట్టుకుంటారు, స్టోరేజ్ చేస్తారు. చూసారు కదా అక్కడ. ఇలా కొన్ని రూమ్స్ ఎందుకు కట్టుకుంటామంటే కొన్ని వస్తువులు పెట్టుకోవడానికి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది అమ్మ తల్లి గుడి అంటాం మేము. ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ, ఒక ఆమె అంటే 91 టైమ్స్ అయ్యప్ప స్వామి మాల వేసి, ఆమె ఏజ్ వచ్చేసి 117 అన్నమాట. అంటే ఫుడ్ తినకుండా కూడా ఆమె బతికిందన్నమాట. అంటే అయ్యప్ప స్వామి మాల వేస్తూ, అంటే ఆమె చెప్పిందన్నమాట ఇలా గుడి కట్టమని. మా వాళ్ళు అందుకని గుడి కట్టారు, ఆమెకి పూజలు కూడా చేస్తారు. చూసారు కదా చుట్టూ గార్డెనింగ్ ఎలా వేశారో మా వాళ్ళు. బంతిపూల చెట్లు ఇవని. ఇది చూసారు కదా మీకు ఓవరాల్గా వ్యూ. ఇప్పుడు మీరు చూస్తుంది ఓవరాల్ వ్యూ చూపిస్తున్నాను చూడండి. అంటే వలలు చూడండి ఆ షెడ్లలో ఎలా పెట్టుకున్నారు. మా బోట్స్
ఒకవైపు పెట్టుకోవడం, అంటే ఏ చేసినా కొంచెం అరేంజ్గా చేసుకుంటారు. ఏ వస్తువు అయితే ఉపయోగపడిద్దో ఆ వస్తువు తీసి ఉపయోగించుకుంటారు మా వాళ్ళు. ఇప్పుడు మీకు చూపిస్తుంది కదా, ఇప్పుడు బీచ్ చూపిస్తున్నాను మీకు. ఇదే మా పెద్దగంజం విలేజ్ యొక్క బీచ్. చూశారు కదా, కొంతమంది ఆల్రెడీ బోట్ వేసుకొని కూడా వెళ్ళున్నారు చూడండి. అక్కడ అటువైపు చూశారు కదా. మొత్తానికి ఇది మా దేశనాంగాద కోడూరు వారి పాలెం మరియు పెద్దగంజం. చూశారు కదా అలలు ఎలా ఎగిసిపడుతున్నాయో, చాలా బాగుంది కదా. మరి వచ్చేయండి మా విలేజ్కి. మరి ఇది చాలా షార్ట్ వీడియో తీసాను ఈ విలేజ్ మొత్తానికి. నెక్స్ట్ ఇంకోసారి తీసేటప్పుడు ఫుల్గా తీద్దాము. మీకు జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది మొత్తానికి మా విలేజ్. నెక్స్ట్ ఏ విలేజ్ తీయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది మా మత్స్యకారుల విలేజ్ అయితేనే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇట్స్ ఏ రిక్వెస్ట్.